ఇక డీటెయిల్గా చూస్తే కనుక ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందిశికులకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్ మండిపడిన విపక్షాలు అంగీకరించేది లేదంటున్న మమతా విజయన్. ఇక వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనగా భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏను మోడీ సర్కార్ బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది. 2019లోనే ఈ చట్టానికి అమలు పొందింది. 2019లో అమల్లోకి పౌరసత్వ చట్టం వచ్చింది. కానీ ఆ మధ్య విపక్షాలన్నీ కూడా ఏకమైనాయి. లేకపోతే ఇతర ఏదైతే రిలీజియస్ మీద ఈ యొక్క ఆంక్షలు విధించాలని చెప్పి సిఏ యొక్క నేపథ్యం కనబడుతున్నదో ఆ యొక్క రిలీజియస్ వ్యక్తులు మొత్తం కూడా బయటకు వచ్చి కొంత వ్యతిరేకించి సిఏ అమలు విషయానికి వస్తే సో అప్పుడు ఒకవేళ అమలు చేస్తే డెఫినెట్గా ఇబ్బంది పడతామని గుర్తించినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇంకో 2 రోజుల్లో ఎలక్షన్ కోడ్ ముందుగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కథ అమలు చేసింది. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరైతే వ్యక్తులు దీంతో ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడ్డ వ్యక్తులు కాస్త మూకుమ్మడిగా విపక్షాలకు ఓట్లు వేసినా విపక్షాలు గెలిచే అవకాశం ఉండదు. కానీ బీజేపీకి ఏం కావాలి, హిందూ మతానికి సంబంధించి రకంగా అలా ఓట్లు మొత్తం కావాలి. అందుకే ఏం చేస్తుంది, జ్ఞానబాబు మసీద్ అంటది, రాయుధ రామ మందిరం అంటది, జై శ్రీరామ్ అంటది, ఇంకో రకరకాల నానా విన్యాసాలు చేసి హిందువుల ఓట్లు మొత్తం మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఈ ప్రయత్నాలు చేస్తే ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో సఫలీకృతం కావచ్చు, కానీ దక్షిణ భారతదేశంలో మిమ్మల్ని అంటూ కూడా రానివారు ఇక్కడ జనం, అంటుకి కూడా రానివారు ఇక్కడ జనం. కేరళలో కమ్యూనిస్టులు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి దాటుకునే అంటే ఏదో కావాలా రాజకీయ అవసరాల కోసం జనసేన టీడీపీ పొత్తు పెట్టుకునేమో కావచ్చు, కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనబడదు. తెలంగాణలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని చేసిన మహా అయితే 2-3 స్థానాలు 4 స్థానాలు అంతకు మించి పెద్దగా ప్రభుత్వ అధికారులకు వచ్చేది కానీ ఏ రకంగా రెచ్చిపోయే అవకాశం లేదు. అవసరమైన అక్కడ వ్యక్తుల యొక్క పర్సనల్ చరిష్మా వర్కౌట్ అయితేమో కానీ బీజేపీ సెంటిమెంట్ మాత్రం అంత పెద్ద స్థాయిలో ఉండే అవకాశం లేదు. ఇక ఎన్నికలు రాగానే గతంలో పలుమారు చెప్తూ వచ్చిన ఏదైనా దాడి జరుగుతుంది, లేకుంటే ఏదైనా కొత్త స్కీమ్ ప్రవేశపెట్టబడుతుంది, ఏదో ఒకటి పెద్ద టాక్టిక్ జరగబోతుంది అన్నట్టుగా మనం మొదటి నుంచి భావించినట్టుగానే గతం సిఏఏ అని ఒక బాంబును పేల్చింది కేంద్ర సర్కార్. 2019 అమల్లోకి వస్తే ఎలక్షన్ల ముందర ఎందుకు ప్రవేశపెట్టింది ఇక మీకు అర్థం కావాలి. 19లోనే అమల్లోకి వస్తే ఎలక్షన్ల ముందే ఎందుకు అమలు పరిచింది దాన్ని. ఇక ఏంటిది, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన, రాష్ట్రపతి సమ్మతి కూడా లభించిన విపక్షాల ఆందోళనలు దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమల్లో జాప్యం జరిగింది. పూర్తి స్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్రం హోంమంత్రి అమిత్ షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదును చూసి ఇప్పుడు దాన్ని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమైన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకి వర్తిస్తాయి. సో కొన్ని నిబంధనలు జారీ చేసింది, ఆ నిబంధనలకు లోబడి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చట మనం ఇక్కడ సిటిజన్షిప్ కోసం. ఇక ఒకసారి మురిగిపోయింది. గతంలో 2016లోనే దీన్ని తీసుకొచ్చినప్పటికీ తర్వాత ఎన్నికలు రావడంతో అక్కడ కాస్త సస్పెండ్లకు పడిపోయిన తర్వాత తిరిగి మళ్ళా 2019లో చట్టాన్ని అమలు పరిచారు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే